ఓకే, సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది? చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఎంజాయ్మెంట్ కారణం, మూల కారణం మీరే. మనకి లైటింగ్ కానీ ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా ఫెంటాస్టిక్ సౌండ్ ఇచ్చారు. మనది జర్నీ ఎక్కడితో ఆగిపోదు. మా ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం ఫేర్వెల్ పక్కాగా మీరే చేస్తారు. It's fantastic. It's a fantastic view. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఫేర్వెల్ ఈవెంట్ అవుతుంది. దాని గురించి వెనకదల సెటప్ అయితే ఇస్తున్నాం. అంటే యాక్చువల్లీ సెటప్ ఏమో ఒక 2 రోజుల నుంచి చేస్తున్నాం. కాకపోతే ఇక నాకు ఖాళీ లేక వీడియో అయితే షూట్ చేయలేదు. అలాగని సెటప్ ఏమో నాది అయితే కాదు, ఇంకా నా డీజే సెటప్ ఓపెనే చేయలేదు. సెటప్ మొత్తం అంతా ఫ్రెండ్దే. అది కూడా కొత్త సెటప్ అయితే తీసుకున్న ఫ్రెండ్ ఏమో. ఇది కూడా ఈరోజు ఓపెనింగ్ సెటప్ ఏమో. యాక్చువల్లీ మన సెటప్ కూడా ఓపెనింగ్ అయితే అయిపోలే. కాదు ఇక ఫ్రంట్ సెటప్ గురించి ఇటు తిరగబడికి సరిపోతుంది. అందు గురించి ఇక మన సెటప్ ఏమో అందాక పక్కన పెట్టినాం. అలాగని మనకి ప్రోగ్రాలు అయితే ఏం లేవు. అందు గురించి ఇంకా ఫ్రెండ్కి ప్రోగ్రాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఒకటి చేసుకోలేకపోతుంటాం. అందు గురించి ఇంకా ఫ్రెండ్కి హెల్ప్ చేద్దాం కదా. అలాగని సెటప్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక నుంచి మన ఛానల్లో ఇలాంటి ఈవెంట్ వీడియోస్ కూడా వస్తుంటాయి. అంతకు ముందు మీరు నన్ను డీజే వీడియోస్లో ఎలా సపోర్ట్ చేశారో ఇటువంటి ఈవెంట్ వీడియోస్కి కూడా అలానే సపోర్ట్ చేయండి. ఇక నుంచి వీడియోస్ అయితే మాత్రం దొలగొడేద్దాం. ఇంకా సౌండ్ అయితే ఓపెన్ చేయలేదు, ముహూర్తానికి టైం ఉంది. సౌండ్ అనేది ఓపెన్ చేసినప్పుడు సౌండ్ ఎలా వస్తుంది ఏంటనేది మీకు అప్పుడైతే చూపిస్తాను. ప్రజెంట్ కుర్రోళ్ళు ఏమో వర్క్ చేస్తున్నారు. ఇంకా వర్క్ అంటే అయ్యేసరికి ఏమో టైం అవుతుందో తెలీదు. మళ్ళీ ఇంకా దానితో పూజ కూడా ఉంది. ప్రజెంట్ ఫ్రెండ్ ఏమో పూజ మెటీరియల్ తేవడానికి అయితే వెళ్ళాడు. నేనేమో ఇక్కడ ఉండి కుర్రోళ్ళ చేత వర్క్ అయితే చేస్తున్నాను. ప్రజెంట్ ఫ్రెండ్ తీసుకున్న సౌండ్ సెటప్ అయితే మొత్తం అంత ఇదే. ఒకవేళ ఎంతకంటే పెద్ద పెద్ద ఈవెంట్లు ఏమైనా తగిలాయి అనుకోండి, అప్పుడేమో ఇందులో మన డీజే సెటప్ కూడా యాడ్ చేసి మొత్తం అప్పుడు ఈవెంట్ అయితే సెట్ చేస్తాం. మా సౌండ్కి ఎక్కడ పూజ అయిపోతుంది. క్రాసర్ గిట్ నిలబొట్టేట్టు. దించు, దీనికి స్పీడ్ దించు. నువ్వు బేక్ ఊరికే కొట్టి చేంద్ర కొట్టు. పూలు వేసినారు అప్పుడే. పూలు మళ్ళీ ఇలాంటి ఈవెంట్లు చాలా రావాలని కోరుకోబేగా. ప్రసాదం చూపించరా, ప్రసాదం చూపించండి. ఇప్పుడు టెంపరేచర్ ఇచ్చేస్తుందని చెప్తుంది, మెసేజ్ ఇచ్చేస్తుంది.
ఫెంటాస్టిక్. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ వ్యూ. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ అందరిని ఇలా చూడడానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. బాగా ఎంజాయ్ చేయండి. స్కూల్కి వెళ్ళాలంటే అమ్మ అని ఏడ్చుకుంటూ వచ్చిన ఫేసే గుర్తొస్తుంది, కానీ మీరు ఇంత పెద్దోళ్ళు అయ్యారని ఇప్పుడు మీ శారీస్ షర్ట్ వస్తుంది చూస్తే అనిపిస్తుంది మీరు చాలా పెద్దోళ్ళు అయిపోయారు. చెబుతున్నాం, మేము ప్రిన్సిపల్ గారి నాయకత్వంలో మా స్కూల్ పేరు ఆంధ్ర నుంచి తెలంగాణ వరకు, తెలంగాణ నుంచి ఇండియా వరకు అనిపిస్తే ఇండియా కూడా చూసేద్దామంటారు. ఇండియా సరిపోదు అనిపిస్తే యూనివర్స్ ప్రిన్సిపల్ కూడా మా కళలు మీరు హెడ్ మాస్టర్, మా భవిష్యత్తుకు మీరు హెడ్ ఆఫీస్. థ్యాంక్ యూ సార్, ఫర్ ఎవర్. మరి ఆ సోషల్ మీడియా చూసి అలవాటు పడుతున్నారు ఏంటో,
అసలు అలా మాట్లాడితే మీకు చెప్పరు, కానీ పేరెంట్స్ బాధపడతారు, మీకు చెప్పరు, అంతే. మీరు తెలుసుకోవట్లా. చెప్తున్నారా బాయ్స్కి ప్రత్యేకించి, మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళినా బీటెక్కి వెళ్ళినా ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్తో జాగ్రత్త. వాళ్ళతో మీరు చేసుకుని, అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు నేను చెప్పేది, తర్వాత నెక్స్ట్ స్టెప్ వేసేటప్పుడు ఆచితూచి అడిగేయండి. ఒక్క అడిగేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోలేము. మనం ఒక జర్నీ చేయాలంటే ఆ జర్నీలో ముందుకు వెళ్ళాల్సిందే. ఇప్పుడు నేను చూస్తున్నాను రా, చిన్న చిన్న విషయాలు, అంటే అనవసరమైన బ్యాడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఈజీగా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఆ బెట్టింగ్లు అవ్వచ్చు, లేకపోతే డ్రింకింగ్ అవ్వచ్చు, లేకపోతే రకరకాల విషయాలు ఉన్నాయి. మీ జీవితానికి మీరు గొయ్యి తీసుకోవడం అంటే అదే. అది మీకు కాదు చెప్తున్నా, మీ ఫ్యామిలీకి మీరు గొయ్యి తీస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. మీరు ఇలాంటి పనులు చేస్తే మీ ఫ్యామిలీకి మీరు గొయ్యి తవ్వుతున్నట్టే. మీరు ఏం చేసినా ఇంపాక్ట్ మీ ఫ్యామిలీ మీదకి వెళ్ళొద్ది. మిమ్మల్ని ఏమనరు, పేరెంట్స్ని అంటారు. వాళ్ళు కనీసం మీ వల్ల తలెత్తుకొని గర్వంగా తిరగకపోయినారా? మీ వల్ల అమ్మో నలుగురిలోకి వెళ్తే వీళ్ళని ఏం అడుగుతారు, ఏం సమాధానం చెప్పాలో, నేను నలుగురిలోకి వెళ్ళాలి, నా ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి తీసుకురావాకండి. ఎందుకంటే ఈరోజు అయ్యే చూస్తున్నాం చాలామంది చిన్న చిన్న వాటికి కూడా రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. మీరు చూసుకోండి, చిన్న అనుకుంటారు, చిలికి గానివాన అయ్యా ఇంట్లో మీదకి వెళ్తున్నాయి. ఇంట్లో వాళ్ళు హ్యాండిల్ చేయలేక అసలు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే అబ్జర్వ్ చేస్తున్నాను కదా. మీరు దయచేసి ఒక 6 సంవత్సరాలు రా అన్నీ జాగ్రత్తగా చూసుకొని, నేనేం ఎంజాయ్ చేయొద్దాను అట్లా. ఎంజాయ్మెంట్ వేరు, ఎంటర్టైన్మెంట్ వేరు, అతి చేయడం వేరు. చక్కగా కాలేజీకి వెళ్ళండి, ఇదిగో ఇది ఎంజాయ్ చేయండి, కాలేజీలో ఎంజాయ్ చేయండి. తర్వాత బీటెక్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. రోజు కాలేజీకి వెళ్ళండి, ఆ కాలేజీలో ఎంజాయ్మెంట్ చేయండి. 6 సంవత్సరాలు అయ్యేటప్పుడు క్యాంపస్ కొట్టండి, లైఫ్లో సెటిల్ అవ్వండి, అన్నీ మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. మీ పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోండి. ఆ చూసుకున్న రోజు నిజంగా మీరు ఎంత సంతోషంగా ఉంటారంటే ఆ లైఫే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అందుకనే ఫ్రెండ్స్తో జాగ్రత్తరా. రేపు ఉదయం మీరు ఎక్కడికి వెళ్ళినా నలుగురితో కూడేటి, ఎందుకంటే వీళ్ళందరూ మీరు అనుకుంటున్నారు ఏదో మేము ఫ్రెండ్స్, మీరందరూ 10th తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. అందుకని 24 రోజులు హ్యాపీగా స్పెండ్ చేయండి ఇక్కడ. తర్వాత ఎవడెవడే కాలేజీకి వెళ్తాడో, ఇంటర్మీడియట్లో కొంతమంది కలిసి ఉండొచ్చు, తర్వాత బీటెక్, తర్వాత జాబ్లో ఎవడు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఆ సెలక్షన్ ప్రాసెస్ జాగ్రత్తగా ఉండండి. ఇక అమ్మాయిల విషయానికి వస్తే ఏదో పిక్కులు పెడుతుంటారు, రీల్స్ చేస్తుంటారు, అవి ఏదో మీకు ఇప్పుడు తెలియదు. ఇదివరకు వేరు చెప్తున్నా, గత 2 సంవత్సరాల నుంచి మొత్తం వచ్చిన దగ్గర నుంచి సింపుల్గా మొత్తం మారిపోయింది. ఎంత డేంజరస్గా ఉందంటే సొసైటీ చూసుకోండి. వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి ఆలోచన చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి అమ్మాయిలకు చెప్తున్నా, మీరు డైరెక్ట్గా చెప్తున్నాను, మీరు ఏ పని చేసినా ఇంటికెళ్ళి అమ్మతో షేర్ చేసుకునేది అయి ఉండాలి. మీరు ఇంటికెళ్ళి మీ అమ్మగారితో షేర్ చేసుకోలేని మీరు దాస్తున్నారంటే మీరు తప్పు చేస్తున్నట్టే. అది కరెక్ట్ కాదు. ఇంట్లో అమ్మకి చెప్పుకోలేని పని ఏది ఉండదు, ఉంటుందా? నిజంగా తండ్రి దగ్గరైనా కొన్ని మీరు చెప్పుకోలేరు, కానీ అమ్మకి చెప్పలేదంటూ ఉండదు. ఆడపిల్ల అమ్మకి చెప్పలేనిది ఏదైనా ఉంది, దాస్తుంది అంటే మీరు తప్పుడు మార్గంలో వెళ్తున్నారు, అది మీ ఫ్యామిలీకి ఇబ్బంది. ఇంకొక మాట, ఎవడైనా అబ్బాయిల దగ్గరకు వచ్చేటప్పటికి సరే వాడికి సరిగ్గా లేదు, నడవడికి సరిగ్గా లేదు, ఏది సరిగ్గా లేదు, పనికి మాల ఎదవా, ఆడు పోరమ్మో కదవా, ఆడు ఏంటి అలా తిరుగుతున్నాడు అంటే ఉన్న మాటలు చెప్తున్నా అంటారు. ఒక మాట అంటారు, అది పెద్ద విషయం కాదు. ఏందాడు అలాగున్నాడు ఇలాగ, వాడు అక్కడితో ఆగిపోద్ది. అదే మీ దగ్గరికి వస్తే మాట అనగలరా? అది ఎంత దూరం మాట? డైరెక్ట్గా మీ ఫ్యామిలీకి ఇంపాక్ట్ అవుద్ది. అబ్బాయిలతో అయితే అక్కడితో వాడినే అంటారు, పెద్ద ఫ్యామిలీ జోలికి వెళ్ళరు. అమ్మాయి అయితే ఫ్యామిలీ జోలికే వెళ్తారు. అమ్మాయి అంటే ఫ్యామిలీకి పరువు. అమ్మాయి అంటే ఒక ఫ్యామిలీ మొత్తం వెనకాల ఉంటుంది. అంటే అబ్బాయిల వెనకాల ఉండదని కాదు, మీరు ఏ అడుగేసినా మీ ఫ్యామిలీ వెనకాల ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీ ఆలోచనలు మీ కంట్రోల్లో పెట్టుకోండి. ఒక 5-6 సంవత్సరాలు ఈరోజు ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు. వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేసి తల్లిదండ్రులకు తలవంపులు లేకుండా వాళ్ళు తలెత్తుకొని తిరిగేలాగా వాళ్ళు చెప్పిన మాటని ఎక్స్ట్రా చేయకండి. మాకు తెలుసులే, మీరు చెప్పేది ఏంటి మాకు తెలుసులే, మాకు తెలియదా, ఇవన్నీ వాళ్ళు చూసి వచ్చిన వాళ్ళే. మిమ్మల్ని ముద్దుగా చూస్తుంటారు కాబట్టి మీకు తెలియదు, వాళ్ళు ముద్దుగా చూస్తున్నంతసేపు మీకు తెలియదు. అందుకనే తల్లిదండ్రులని నేను జాగ్రత్తగా చూసుకోండి. అమ్మాయిలు ప్రత్యేకించి రాబోయే రోజులు ఒక 6 సంవత్సరాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకుంటే చక్కగా లైఫ్ సెటిల్ అవుద్ది. పేరెంట్స్కి మీ మీద విసుగు రానంత వరకే డైరెక్ట్గా చెప్తున్నా.
నేను హిందీ సార్ని. Vishnu remix. ఓకే, సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది? ఓకే, థ్యాంక్ యూ. ఒక తక్కువ మనకి ప్రైస్ తోటే మనకి ఇచ్చి కుర్రోళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆ టీం అందరూ ఒకసారి డయాస్ మీదకి రమ్మన్నాను. ఒక అమౌంట్ ఇద్దాం మన స్కూల్ తరఫున. చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఎంజాయ్మెంట్ కారణం మూల కారణం మీరే. మనకి లైటింగ్ కానీ ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా ఫెంటాస్టిక్ సౌండ్ ఇచ్చారు. మనది జర్నీ ఎక్కడితో ఆగిపోదు. మా ప్రోగ్రాం ప్రతి సంవత్సరం ఫేర్వెల్ పక్కాగా మీరే చేస్తారు, ఇలాగే చేస్తారని ఖచ్చితంగా అనుకుంటూ
మొత్తానికి ఇక ఈవెంట్ అయితే అయిపోయింది. చూశారు కదా ఈవెంట్ ఎలా జరిగింది ఏంటనేది. యాక్చువల్లీ మార్నింగ్ పూజ చేసేటప్పుడు మొత్తం నేను ఇంకా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. ఇక టైం చాలక ఇక మొత్తం ఏవి చేయలేకపోయినాం. వీలైతే దగ్గర నుంచి మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కూడా వస్తుంటాయి. వీడియో కానీ ఇస్తే ఒక లైక్ చేసి వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.